Hey guys, welcome to our channel SR Maths World. Today topic వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 1B లో pair of straight line. So this chapter is weighted for 7+7. ఓకే, సో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 7 మార్క్స్ థీరమ్స్ వస్తాయి. నెక్స్ట్ అందర్ 7 మార్క్స్ వచ్చేసి ఎక్సర్సైజ్ 4Cలో మనకి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 ప్రాబ్లమ్స్ నుంచి మస్ట్ అండ్ షుడ్ బి 1 క్వశ్చన్ వస్తుంది మా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ x² - xy + y² + 3x + 3y - 2 is equal to 0 on the straight line x - y - √2 is equal to 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నారు. ఓకేనా, సో దీని సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ షార్ట్గా ఉంటుంది. సో చూడండి, సో గివెన్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు మనకి, x - y - √2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కాన్స్టెంట్ టర్మ్ కదా, అది అటు సైడ్ పంపించేస్తామా. సో x - y ఈజ్ ఈక్వల్ టు √2. ఓకేనా, సో ఇది ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి 1 కావాలంటే సో డివైడెడ్ విత్ √2 చేస్తే సరిపోతుందమ్మా. సో డివైడెడ్ విత్ √2, ఎందుకంటే మనకి రైట్ సైడ్ అనేది మనకి 1 చేసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా కూడా మనం డివైడ్ చేస్తామా. సో అప్పుడు ఏమవుతుంది, x - y √2 ఈజ్ ఈక్వల్ టు √2/√2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 1 కదా. సో x - y √2 ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ప్రతి ప్రాబ్లంకి అంతేమ్మా. ఓకేనా, సో ఈ లాస్ట్ ఎక్సైల్ ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి దానికి హోమోజీనియస్ ప్రాబ్లమ్స్కి ఇలాగా మన రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చే విధంగా సాల్వ్ చేయాలి. సో మనకి ఒక పార్ట్ అయిపోయింది. సెకండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కర్వ్ ఇచ్చాడు కదా. సో రాసుకుంటాం గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఏమి ఇచ్చాడు, x² - xy + y² + 3x + 3y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నారు మా, హోమోజీనియస్ అమ్మా. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ హోమోజీనియస్. ఓకేనా, ఇక్కడ ఏమన్నాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ నథింగ్ బట్ హోమోజీనియస్ అన్నాం కదా. సో హోమోజీనియస్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఓకేనా, సో మనం హోమోజీనియస్ అప్లై చేస్తామా. హోమోజీనియస్ అంటే మనము ఓన్లీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి మాత్రమే మనం అప్లై చేస్తామా, ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్కి అప్లై చేయము. సో ఏమవుతుంది, x² - xy + y². ఓకేనా, సో ఫస్ట్ 3 టర్మ్స్కి అప్లై చేయము. నెక్స్ట్ హోమోజీనియస్ అంటే 3x × 1 + 3y × 1 - 2 ఇంటూ కాన్స్టెంట్కి మాత్రం 1² రాసుకుంటాం, మరి మెయిన్ టర్మ్స్కి 1 రాసుకుంటాం. ఇక్కడ 1 పొజిషన్లో ఏమంటే x - y √2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే x² - xy + y² + 3x ఇంటూ 1 పొజిషన్లో x - y √2 + 3y ఇంటూ 1 అంటే x - y √2 -2 ఇంటూ x - y √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ మాత్రం 1² రాసుకుంటామా. ఇక్కడ ఏమంటే నెక్స్ట్ స్టెప్లో న్యూమినేటర్కి డినామినేటర్కి స్క్వేర్ డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, x - y హోల్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మా, √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, 2 ఉంటుంది. ఓకేనా, చూడండి మా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము చూడండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, స్క్వేర్ని మనము న్యూమినేటర్కి డినామినేటర్కి స్ప్లిట్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇంకా రిమైన్ చూడండి, ఇక్కడ ఏముంది మనకి, ఎల్సిఎం ఏమవుతుంది మా, √2 అవుతుంది కదా. సో హోల్ డివైడెడ్ బై √2. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమొస్తుంది మా, మనకి ఏం లేదంటే బై 1 ఉన్నట్టు కాబట్టి √2 x² - √2 xy + √2 y². ఇలా డినామినేటర్ టర్మ్లో 1 ఉంటే మనకి ఇక్కడ ఏదైతే ఎల్సిఎం అవుతుందో దాంతో మల్టిప్లై చేసుకుంటామా. ఇక్కడ ఏముంది, √2 ఉంది, ఇక్కడ √2 ఉంది కదా. √2 క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఏమొస్తుంది మా, 3x × x - y. ఇక్కడ కూడా √2 ఉంది కాబట్టి
ఏం రాసుకుంటాం 3y ఇంటూ న్యూమినేటర్లో ఏది ఉంటే అది రాసుకుంటాం. ఇక్కడ ఏమొస్తుంది న్యూమినేటర్ 1 ఉంది కాబట్టి -√2 ఇంటూ x మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ √2 అనేది అటు సైడ్ పోతే 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో నెక్స్ట్ చూడండి √2x² మైనస్ √2xy ప్లస్ √2y² మల్టిప్లై చేసాను మా డైరెక్ట్గా 3x ఇంటూ x 3x² ప్లస్ ఇంటూ మైనస్ -3xy ప్లస్ 3xy ప్లస్ ఇంటూ మైనస్ -3y ఇంటూ y 3y² మైనస్ √2 ఇంటూ x మైనస్ y హోల్ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్. సో x² ప్లస్ y² మైనస్ 2xy అంతేనా ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే క్యాన్సిల్ ఏవైనా ఉంటే క్యాన్సిల్ చేయండి, లేకుంటే -√2తో మనం మల్టిప్లై చేస్తాం ఈక్వేషన్ని. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి సేమ్ మొత్తం అంతా ఒకటే ఉంటుంది. ఇది అలాగే రాసాము. ఇక్కడ దీంతో -√2తో మనం మల్టిప్లై చేసాం. -√2x² ప్లస్ ఇంటూ మైనస్ -√2y² మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2√2xy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏవైనా క్యాన్సిల్ అయితే ఏం చూడండి మా +√2x² మైనస్ √2x² క్యాన్సిల్ ప్లస్ √2y² మైనస్ √2y² క్యాన్సిల్. ఓకే, సో ప్లస్ 3xy మైనస్ 3xy క్యాన్సిల్. సో రిమైన్ టర్మ్ చూడండి ఏమున్నాయో 3x² మైనస్ 3y² చూడండి 2√2xy మైనస్ √2xy ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదమ్మా. సో 2లో 1 పోతే ఎంత 1. సో ఏమవుతుంది ప్లస్ √2xy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈక్వేషన్ చూడండి 3x² ప్లస్ √2xy మైనస్ 3y² ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏ ఫామ్లో చూడండి మా x² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ హియర్ a ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ 2h ఈజ్ ఈక్వల్ టు √2 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -3. బట్ గివెన్ దట్ గివెన్ లైన్స్ ఆర్ ఏమన్నారు మా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అండ్ వీ నో దట్ ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y². ఓకేనా, సో మీరు ఈ ఫార్ములా అయినా యూస్ చేయొచ్చు, లేదు మీకు గుర్తుపెట్టుకోలేమంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెంట్లో ఏ ఫార్ములా యూస్ చేసినా కూడా కరెక్టేమ్మా. ఓకేనా, సో ఏ వాల్యూ ఎంత ఉంది 3, b వాల్యూ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఓకేనా, సో మనం ప్రూవ్ చేస్తాం కదా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నాడు మనల్ని. సో మనం ప్రూవ్ చేస్తాం మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఓకేనా, సో ఇక్కడికి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇది 7 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో మేమంతా నేర్చుకోలేం మేడం అంటే జస్ట్ ఇది ఒక్కటి సాల్వ్ చేసినా మనకి 1 మార్క్ ఇస్తాడు మా. హోమోజీనియస్ అప్లై చేస్తే 1 మార్క్ ఇస్తాడు. ఓకేనా, సో ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ వరకు చేస్తే మనకి 5 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 5 మార్క్స్. ఈ ఫార్ములా రాసినా కూడా జస్ట్ ఫార్ములాకి ఒక్కటే 1 మార్క్ ఉంటుంది. సొల్యూషన్కి 0 ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ మనకి 7 మార్క్స్ ఉంటాయి. సో 1 రిక్వెస్ట్ మా, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి వచ్చే వీడియోస్ వెంటనే మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.